చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలపైన, ప్యాకేజ్ స్టార్ కిరాయి రాజకీయాలపైన, పురంధేశ్వరి పరాయి రాజకీయాలపైన నిప్పులు చెరిగారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఏం చెబితే దత్తపుత్రుడు వదినమ్మలు అదే చేస్తున్నారని విమర్శించారు. ఈ ముగ్గురికి ప్రజలు సంక్షేమం మాత్రం పట్టదన్నారు. ముగ్గురికి కూడా తమ సొంత ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అందుకే అడ్డగోలు రాజకీయాలు చేస్తూ విలువలకు తిలోదకాలిస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్. వీరందరినీ ఓ కంట కనిపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎక్కడ నిలబడమంటే అక్కడి నుంచే పోటీ చేస్తారని, చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటారని, స్టాండ్ అంటే నిలబడతారని సెటైర్ వేశారు జగన్మోహన్ రెడ్డి. జనసేనకు 20 సీట్లే ఇస్తామన్నా, ఇచ్చిన సీట్లలో తన మనుషులకే టికెట్లు ఇవ్వాలన్నా కూడా పవన్ కళ్యాణ్ జీ హుజూర్ అంటూ తన సామాజిక వర్గాన్ని హోల్సేల్ గా అమ్మేయడానికి రెడీ అయ్యారని దుయ్యబట్టారు. నువ్వు భీమవరం అంటే భీమవరం, గాజువాక అంటే గాజువాక, పిఠాపురం అంటే పిఠాపురం. బాబు ప్రయోజనం కోసం ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అని అంటే అక్కడ నిలబెట్టడం, ఎక్కడ కావాలంటే అక్కడ. బాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు. జగన్ను తిట్టు అంటే తిట్టు, ఇంకా కొట్టు అంటే కొట్టు. దత్తపుత్ర నీకు ఇచ్చేది 80 కాదు, నీకు ఇచ్చేది 20 అంటే దానికి కూడా జీ హుజూర్. ఇది ప్యాకేజీ స్టార్ పరిస్థితి. రాష్ట్రాన్ని హోల్సేల్గా దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తూ ఉంటే, కులాన్ని హోల్సేల్గా బాబుకి అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ స్టారు రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఈ ప్యాకేజీ స్టార్కు మన రాష్ట్రం అంటే ఎంత చులకనంటే, జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయేటంత చులకన. ఏపీ బీజేపీ చీఫ్ చంద్రబాబు నాయుడి వదిన దగ్గుబాటి పురంధేశ్వరి పైన చురకలంటించారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు చెప్పగానే తన తండ్రికే వెన్నుపోటు పొడిచిన పురంధేశ్వరి చంద్రబాబు కాంగ్రెస్ లో చేరమంటే కాంగ్రెస్ లో చేరిపోయారని, ఏ పార్టీలో ఉన్నా బాబు కోవర్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇక ఈ కూటమిలో వదినమ్మ గురించి మాట్లాడదామా? ఈ కూటమిలో ఉన్న వదినమ్మ, బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్ లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడి చేసింది. 30 ఏళ్ళగా ఏ పార్టీలో ఉన్న బాబు కోవట్టుగా ఇదే పనిలోనే ఉంది. బాబు బీజేపీలో ఉన్న బాబు ఈ సీటు ఎవరికి ఇవ్వమంటే వారికే ఇస్తుంది, ఎవరికి వద్దంటే వారిని ఆపుతుంది, మారుస్తుంది. చంద్రబాబు నాయుడికి ఒంటరిగా పోటీ చేసే సత్తా లేకపోయినా జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరిని బరిలో దించాలి, ఎవరికి బీఫారాలు ఇవ్వాలన్నది నిర్ణయించే కుటిల రాజకీయాలు మాత్రం బాగా తెలుసునన్నారు జగన్మోహన్ రెడ్డి. బీఫామ్ బీజేపీదైనా, బీఫామ్ కాంగ్రెస్ దైనా, బీఫామ్ గ్లాస్దైనా, బీఫామ్ టీ గ్లాస్ దైనా కూడా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుదే. చంద్రబాబు మేనిఫెస్టో కూడా ఎప్పుడు ఎలా ఉంటుందనంటే, ఎన్నికలు అయ్యేదాకా మాత్రం రంగురంగుల స్వప్నాలు చూపిస్తూ ఉంటుందా మేనిఫెస్టో. ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని వెతికినా కూడా కనపడదు, అది చెత్తబుట్టలో కనిపిస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఆయన ఎప్పుడు చేసేది మోసాలే. ఇది చంద్రబాబు నైజం, ఇది చంద్రబాబు క్యారెక్టర్. పవన్ కళ్యాణ్ భార్యలను మార్చినట్లే నియోజకవర్గాలను కూడా మార్చుకుంటూ పోతున్నారన్నారు. గతంలో పోటీ చేసిన నియోజకవర్గాలపై ఆయనకు ప్రేమ లేదు కాబట్టే కొత్త నియోజకవర్గాలు వెతుక్కుంటూ పోయారన్నారు.